హాయ్ అండి, అందరికీ నమస్కారం. హనుమాన్ జయంతి స్పెషల్ వడమాల మరియు బెల్లం అప్పాలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా వడమాల నైవేద్యం ఎలా చేయాలో చూసేద్దాం. ఒక కప్పు మినపప్పు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి 4 నుండి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఉదయం వడమాలను చేసుకుంటున్నట్లయితే రాత్రి మినపప్పును నానబెట్టుకుంటే సరిపోతుంది. సాయంత్రం వడమాలను చేసుకుంటున్నట్లయితే మినపప్పును కనీసం 4 గంటలు అయినా నీటిలో నానబెట్టుకోవాలి అండి. ఇలా నానబెట్టుకున్న మినపప్పును మరొకసారి కడిగి నీళ్లు లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో మినపప్పును కొద్దిగా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ పిండిలో 1/2 స్పూన్ సన్నని ఉప్పు, 1 స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ పిండిని 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో మినపగారెలు డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనెను వేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నీళ్లు రాసుకొని కలుపుకున్న పిండిని కొద్దిగా తీసుకొని ఇలా ఒక బటర్ పేపర్ మీద పెట్టుకొని లేదా అరటి ఆకుపై గాని చేతితో గాని పిండిని గుండ్రంగా ఒత్తుకోవాలి. వడమాల కోసం చేస్తున్నాం కాబట్టి గారెలు చిన్నవిగా ఉండేలా చేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో వీటిని నెమ్మదిగా వేసుకొని కాలనివ్వాలి. వడలు కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని కాలనివ్వాలి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా వడలను చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. మేము 11 వడలతో వడమాలను పసుపు రాసిన దారంతో ఈ విధంగా మాల చేశాము అండి. వడమాలను స్వామికి నైవేద్యంగా నివేదించి తర్వాత ప్రసాదంగా స్వీకరించవచ్చు. హనుమాన్ జయంతి స్పెషల్ బెల్లం అప్పాలు ఎలా చేయాలో చూసేద్దాం. బెల్లం అప్పాలు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి, 2 కప్పుల తురిమిన బెల్లం, 2 కప్పుల నీళ్లు, 2 స్పూన్ల నెయ్యి మరియు 1 స్పూన్ యాలకుల పొడి. ముందుగా 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని ఇలా జల్లెడలో వేసుకొని ఒక ప్లేట్ లేదా గిన్నెలోకి జల్లించుకోవాలి. తర్వాత 1 కప్పు బియ్యం పిండిని తీసుకొని ఇదే ప్లేట్లోకి జల్లించుకోవాలి. గోధుమ పిండి మరియు బియ్యం పిండి బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బియ్యం పిండికి బదులుగా 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవచ్చు లేదా 2 కప్పుల బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె లేదా కడాయి పెట్టి ఇందులో 2 కప్పుల తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఏ కప్పుతో గోధుమ పిండి బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోనే 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత కడాయిలోకి బెల్లం నీటిని వడగట్టుకోవాలి. బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. ఇలా కడాయిలోకి వడగట్టుకున్న తర్వాత ఈ బెల్లం నీటిని స్టవ్ పై పెట్టుకోవాలి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు, ఇలా ఉడికితే చాలు. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో 1 స్పూన్ యాలకుల పొడి, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి బియ్యం పిండి మిశ్రమాన్ని కొద్దిగా వేసుకోవాలి. మంటను తగ్గించుకొని పిండిని వేసుకోవాలి. ఈ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అడుగు అంటకుండా కలుపుకుంటూనే ఉండాలి. పిండి కడాయి నుండి సపరేట్ అయి ఇలా ముద్దలా అయ్యే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకు దించుకోవాలి. ఈ పిండి వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ పిండి నుండి కొంచెం తీసుకొని ఇలా చేతితో గుండ్రంగా చేసుకోవాలి. తర్వాత ఇలా ఇంకో చేతిలోకి ఈ ముద్దను పెట్టుకొని ఒత్తుకోవచ్చు లేదా ఒకే చేతితో అయినా చిన్నవిగా ఒత్తుకోవచ్చు. అప్పాలు చిన్నవిగా ఉండేలా పిండిని కొద్దిగా తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి. చేతితో చేయడం ఇబ్బందిగా ఉన్నవారు ఏదైనా ప్లేట్ లేదా బటర్ పేపర్ పై అయినా ఈ విధంగా చేసుకోవచ్చు అండి. ఇలా ఒత్తుకున్న వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో ఇలా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో మొదట కొన్ని అప్పాలు వేసుకొని కాలనివ్వాలి. ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. కడాయిలో వేసిన వెంటనే రెండో వైపుకు తిప్పుకుంటే చెదిరిపోతాయి కాబట్టి కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత వీటిని గరిటెతో పైకి తీసి ఇలా ఇంకొక గరిటెతో ఒత్తుకుంటే ఇందులో ఉండే ఆయిల్ బయటకు వస్తుంది. లేదంటే ప్లేట్లో ఒక పేపర్ వేసుకొని అప్పాలను అందులో వేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా నూనెలో వేసుకొని కాలనిచ్చి ప్లేట్లో వేసుకోవాలి. బెల్లం అప్పాలు రెడీ అండి. ఈ బెల్లం అప్పాలను స్వామికి నైవేద్యంగా నివేదించి తర్వాత ప్రసాదంగా స్వీకరించవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయగలరు. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.